Hello friends, welcome back to my YouTube channel. యూట్యూబ్ యూట్యూబ్ని యూట్యూబ్ అని అంటున్నానని మా వైఫ్ చెప్పింది. అందుకని ఈరోజు యూట్యూబ్ అని ఎలా స్పెల్ చేయాలో ప్రాక్టీస్ చేశాను. సో నా 38 సబ్స్క్రైబర్స్ కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధం. సో ఈరోజు కొంచెం టైం స్పెండ్ చేసి యూట్యూబ్ని యూట్యూబ్ అని ఎలా పలకాలో నేర్చుకుంటాను. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు పాయింట్. కమింగ్ బ్యాక్ టు పాయింట్ కాదు, అసలు నేను పాయింట్ ఏం చెప్పలేదు ఇంకా. ఈరోజు వీడియో ఏంటంటే, మా తమ్ముడి గ్రాడ్యుయేషన్ ఉంది నెక్స్ట్ ఈ మేలో. సో మా వాడికి ఒక సూట్ కావాలంట. గ్రాడ్ వర్క్కి ఇక్కడ చాలా మంది ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ సూట్ వేసుకొని గ్రాడ్ వర్క్ చేస్తారు. సో నా దగ్గర ఒక సూట్ ఉంది, అది వాడు అడిగాడు. ఒకసారి అది వెతికి అండ్ షూస్ కూడా అడిగాడు, ప్యాక్ చేసి ఇవ్వాలి. ఇక్కడ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ మా తమ్ముడు చదివే కాలేజ్ దగ్గరికి వెళ్తున్నారు రేపు. సో వాళ్ళతో ఇచ్చి పంపిద్దామని అనుకున్నాను. సో అందుకని ఈరోజు వెతికి అది ప్యాక్ చేసి సెండ్ చేయాలి. దానికంటే ముందు డిన్నర్ చేయాలి. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి మేఘన ఒక ఫ్రై చేసింది. సో ఈ ఫ్రైడేని ఫ్రైతో కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ పనిలోకి దిగుదాము. ఇది ఫ్రై, ఇది జస్ట్ వంకాయ ఫ్రై అంతే, థ్యాంక్స్. పెద్దగా చెప్పడానికి తినడం అయిపోయింది. సో లెట్స్ ప్యాక్ ఇట్. ఆల్రెడీ మేఘన తీసి పెట్టినట్టుంది. నేను సూట్ అడిగితే తను ఇది అనుకుంటా. ఇది సూట్ పైన వేసుకుంటారు, ఇది హ్యాటా తలకు పెట్టుకుంటారు కదా, అక్కడే ఉండాలి. ఎస్, దొరికింది. ఇదే నా సూట్. కొంచెం ఐరన్ చేయాలి. ఈ సూట్ కొంచెం వేసుకునే స్థితిలో లేదు, కొంచెం డ్రై క్లీనింగ్ చేసి ఐరన్ చేసి ఇవ్వాలి, లేదా అక్కడికి ఇస్తే మావాడైనా చేసుకుంటాడు. ఇంకా ఇది జస్ట్ వాడు వేసుకొని చూస్తాడు, వాడికి ఒకవేళ నచ్చింది అంటే ఇదే వేసుకుంటాడు, లేదా ఇంకేదైనా కొట్టచ్చు. చూడాలి. 2023 నా గ్రాడ్యుయేషన్. నాకు ఈ గ్రాడ్యుయేషన్ అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది తెలుసా. మనము గ్రాడ్ వాక్కి ఇంటి నుంచి బయలుదేరుతాం కదా, అది మనకు ఈమెయిల్ వస్తుంది కదా. సో ఈమెయిల్లో 7కి రండి 8కి రండి అని అంటారు కదా, లేకపోతే అలో చేయము అని చెప్పేసి. నీకు తెలిసి నేను కొంచెం ఆ టైం అంటే పిచ్చి, ఆ టైంకి వెళ్ళిపోవాలి. ఆ రోజు ఏమైందంటే మీరందరూ ఇంకా రెడీ అవుతున్నారు, నువ్వు నిక్కి వాళ్ళందరూ. నేను రెడీగా కూర్చున్నా, నాకు ఇంకా వాళ్ళు అలో చేయరు కదా అని చెప్పేసి రెడీగా కూర్చున్నా. ఫొటోస్ కూడా తీసుకున్నాం, ఇక్కడ అయిపోయింది. మీరేమో ఇంకా రెడీ అవ్వట్లేదు. నాకేమో టెన్షన్ వస్తుంది. మీరేమో సరే మిమ్మల్ని వదిలేసి వెళ్దాము అంటే తర్వాత మిమ్మల్ని రానియరేమో అని నాకు అదొక టెన్షన్. మళ్ళీ ఇంకా మీరు ఆ మేకప్ కిట్ తీసుకొని కార్లో ఎక్కేసి హడావిడిగా వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్తే ఆర్గనైజర్స్ తప్ప ఎవరు రాలే. అక్కడ అడిగామన్నమాట వాళ్ళని, అదన్నీ జస్ట్ ఊరికే మెయిల్లో పెడతారు, బట్ లాస్ట్ మినిట్ వరకు అలో చేస్తారన్నారు. అప్పుడు మీరు ఒక చూపు చూసారు నన్ను, బాబోయ్ మర్చిపోలేను ఇప్పటికి కూడా అది. ఓకే, సూట్ సెట్ అయిపోయింది. దీని పరిస్థితి పట్టించుకోకండి. షూస్ ఎతకాలి. అసలు ఆ షూస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు. నేను ఇల్లు మారినప్పుడు పడేసానా, వాళ్ళ షూస్ అయితే 10 అన్నారు, US 10. అది కూడా మ్యాక్సిమం అది. సో ఉంటే అయితే పర్ఫెక్ట్. కుకిమ్మా వస్తావా, నువ్వు వెతికి పెడతావా షూస్? పోదామా, చలో. కమ్, స్లోగా, స్లో స్లో. కమ్ దిస్ సైడ్. పద. ఈ రూమ్లోకి వెళ్ళిపోతే ఇంకా లాక్ చేసి ఇచ్చింది. ఓ అమ్మో, ఇప్పుడు ఈ మెస్లో ఎతకాలి మొత్తం. ఎక్కడ ఉందో ఆ షూస్. షోబ్బా, ఇప్పుడు ఇదంతా ఎతకాలంటే ఎంతసేపు పడుతుందో. చాలా టైం పడుతుందేమో అనుకున్నా, కానీ తొందరగానే దొరికేసింది. ఇదిగో ఇక్కడ ఉండే దాంట్లో ఉండి, ఇదే బ్రూనో మార్క్. మా వాడిది అయితే US 10. ఇది అదో కాదో చూడాలి.
One eternity later. 10.5 ఐ థింక్ ఓకే. కొంచెం ఏమన్నా లూజ్ ఉంటదేమో. బట్ లెట్స్ సీ. ఇచ్చైతే పంపిద్దాం. ఓకే. లెట్స్ ప్యాక్ ఇట్. ఓహ్! వచ్చిందే దీనికొచ్చింది. మళ్ళీ ప్యాక్ చేసేస్తున్నా. కమ్ ఇన్. దొరికేసాయి. ఈ గ్యాప్‌లో కుక్కీ పారిపోయింది. కుక్కీ, కుక్కీ కమ్ దిస్ సైడ్ అమ్మా. కుక్కీ బా కమ్ దిస్ సైడ్. అమ్మాయి దొరికిందంటే అంతే. కుక్కీ కమ్. కమ్ 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 కమ్. అరేయ్! పద. కుక్కీ మా కమ్ కమ్ కమ్. గుడ్ జాబ్. చూడు దాని పని దాన్ని చేసుకునిస్తే మన మాట కూడా వింటది. నువ్వు దాన్ని చేసి చేసావంటే అది తప్పించుకుంటుంది. ఈ డబ్బాలోనే సర్దుదాం అనుకున్నా. బట్ ఈ డబ్బాలో వేరేవి పెట్టాల్సి వచ్చింది. బట్ ఇది తీసేసి అది పెట్టేద్దాం. ఈ లైట్స్ బయట పెట్టింటిమి. హాలిడేస్ టైంలో యూజువల్లీ బయట పెట్టుకుంటాం కదా. ఈరోజే తీసేసాం ఇది. సో యూజువల్లీ ఇక్కడ ఫెస్టివల్ సీజన్లో పెట్టుకుంటారు. అరౌండ్ లైక్ అక్టోబర్ నుంచి డిసెంబర్ ఎండ్ వరకు అలా పెట్టుకుంటారు. అప్పుడు ఆన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆన్ చేసి ఉంచితే ఏదో సమ్ హెచ్ఓ రూల్స్ ప్రకారం ఏదో ఫైన్ వేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి జాకెట్ వేసుకున్నాను. అందులో చలి కూడా ఉంది. ప్యాక్ చేద్దాం. యా ఇదొకటి. కాల్ చేసి ఇచ్చేసి వచ్చి డన్ డన్ ఫర్ ద డే. అలా వచ్చి అడుగుతుంది అంటే దానికి పెట్ చేయాలని అర్థం అనమాట. ఇలా చేస్తే ఇంకా కూర్చుండిపోతుంది. ఇంకా మనం ఎంతసేపు అయినా చేస్తూనే ఉండాలి. మనం ఆపామంటే ఊరుకోదు. కామైపోయింది. ఇక్కడ గ్రాడ్ వాక్ చాలా మంచిగా అనిపిస్తుంది. అదొక అకేషన్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. స్ప్రింగ్ కానీ ఫాల్ కానీ అలా వచ్చేసిందంటే బయట ఫ్లాగ్స్ పెట్టేసుకొని అండ్ కంగ్రాచులేషన్స్ 2025 గ్రాడ్స్ అలా అలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ అందరూ వస్తారు కాలేజ్కి. గ్రాడ్ వాక్ చూస్తారు, ఫొటోస్ తీసుకుంటారు, బయట డిన్నర్కి వెళ్తారు. యూనో వాళ్ళు డిగ్రీ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి అదొక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. పేరెంట్స్కి కానీ ఎవరికైనా. ఇండియాలో కూడా కొన్ని కాలేజ్‌లో ఇలా ఉండేదంట. సేమ్ ఇక్కడ ఉండేలాగే. అండ్ మేఘనాల్ కాలేజ్‌లో కూడా సేమ్ ఇలాగే సెలబ్రేట్ చేసేవాళ్ళంట. ప్రాపర్ గ్రాడ్ సెరమనీ లాగా. అండ్ వాళ్ళకి ఇంకా ఆ డిగ్రీతో పాటు వాళ్ళు ప్లేస్ అయిన కంపెనీస్ కూడా ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళంట. చాలా మంచిగా అనిపించింది. నాకు గ్రాడ్ వాక్ అంటే మన బీటెక్ అయ్యాక డాక్యుమెంట్స్ కోసం కాలేజ్‌కి వెళ్తాం కదా. అప్పుడు ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆ డిపార్ట్మెంట్, ఆ చలానా, ఈ చలానా అవన్నీ తిప్పిస్తుంటారు కదా. సో కాలేజ్ అంతా అదే నా గ్రాడ్ వాక్ అనమాట. నాకు అట్లా 2 ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయన్నమాట. బీటెక్ తర్వాత ఆ గ్రాడ్ వాక్ అండ్ ఇక్కడ మాస్టర్స్ అయ్యాక ఫార్మల్ మంచి గ్రాడ్ వాక్. సో 2 మంచిగున్నాయి. గుడ్. గుడ్ మెమరీస్. That's it for the video, friends. Thanks for watching my video. See you.